నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. సంక్రాంతికి స్వగ్రామానికి చంద్రబాబు. భువనేశ్వరి పట్టుదలతోనే 25 ఏళ్లుగా వెళ్తున్న సీఎం చంద్రబాబు. రాళ్లసీమలో పవర్ ప్రాజెక్ట్ అద్భుతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి. మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం. సంక్రాంతి ఎఫెక్ట్. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు. జోరుగా కోడి పందేలు. చేతులు మారుతున్న కోట్లు. ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒక్క సచివాలయ ఉద్యోగిని తొలగించలేదు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సంక్రాంతి నుంచి సంక్షేమ రాజ్యం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భువనగిరిలో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ. భారీగా మోహరించిన పోలీసులు. సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా. 26 నుంచి నిధులు పంపిణీ. కాంగ్రెస్ డిఎన్ఏలోని విద్వేషం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మాజీ మంత్రి రోజాకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్. తిరుమల టికెట్లు అమ్ముకొని రోజా బెంజ్ కారు కొన్న రోజా. శ్రీవారి హుండీలో గోల్డ్ బిస్కెట్ నొక్కేశాడు. తిరుమల కొండపై ఉద్యోగి చేతివాటం. స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్. ఇస్రో. తొక్కిసలాట ఎఫెక్ట్. వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా తగ్గిన భక్తులు. నిజమైతే నిరూపించండి. మంత్రి ఆనంకు భూమన్న సవాల్. సీఎంకు డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు. ఆర్కే రోజా. మధ్యలో నిలిచిన టెట్ పరీక్ష. రాత్రి వరకు సెంటర్లోనే నిరీక్షణ. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి. మోదీ మాటలు నష్ట నివారణ కోసమే. కాంగ్రెస్ నేత జైరాం రమేష్. దేశంలో పేపర్ లీకేజీలు వ్యాపారమైంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వ్యాఖ్య. అధిష్టానం నిర్ణయమే ఫైనల్. నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. డీకే శివకుమార్.